పర్యావరణ పరిరక్షణ కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇచ్చిన వనభారతి జనహారతి పిలుపునకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మహాసంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక రోజులోనే 16 లక్షల మొక్కలు నాటారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇచ్చిన స్ఫూర్తితో వాడవాడలా మొక్కలు నాటే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఒక్కరోజులోనే 16 లక్షల మొక్కలు నాటిన జనం వన సంకల్పాన్ని ఘనంగా చాటారు. ఈ కార్యక్రమాన్ని ఏలేశ్వరం మండలం లింగపర్తిలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రైతులపూడి, శంఖవరం మండలాల్లో రహదారుల వెంబడి ఇళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, కాల్వగట్లపై మొక్కలు నాటారు. ప్రజలందరూ కూడా మొక్కలతో అనుసంధానం ఉండాలి, మొక్కలు పెంచే కార్యక్రమం తీసుకోవాలి. మరి మొక్కలను కూడా మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో మొక్కలు కూడా ఎలా పెంచాలనే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం జనరల్ హాస్పిటల్ ఒక పిల్లోడు పుడితే వారికి కూడా మొక్కిచ్చి మీ పిల్లోడిని ఎలా చూసుకుంటున్నావో ఈ మొక్కలు కూడా అలా చూసుకోమని చెప్పి ఒక కార్యక్రమం కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నాను. వర్షాలు తగ్గిపోతున్నాయి, కాలుష్యం పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో మొక్కలు పెంచాలనే కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగిందని చెప్పి అందరూ కూడా తెలియజేసుకున్నాను. మన ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి విధానంతో ప్రతి వాడవాడలో కూడా మొక్క నాటాలి. మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని మొక్కలు అడిగితే అన్ని మొక్కలు కూడా ఇచ్చేటువంటి విధానాలు కూడా వాళ్ళు చేయాలా స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చారు. విజయనగరంలోని 4 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వనభారతి జనహారతి కార్యక్రమం చేపట్టారు. వైద్యులు, సిబ్బంది 250 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖ రామ్నగర్, పందిమేట చైతన్య టెక్నో పాఠశాలలో మొక్కలు నాటారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కేసానుపల్లిలోని ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు 250 మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో వన మహోత్సవం నిర్వహించారు. గ్రామంలో 700 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి, భావితరాల కోసం, భవిష్యత్ తరాల కోసం పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని తగ్గించాలంటే మనం చెట్లు నాటాలి. నాటిన మొక్కల్ని కాపాడుకోవాలి, సంరక్షించాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా నాటడం ఎంత బాధ్యతో కాపాడే బాధ్యతను కూడా గ్రామస్తులు, ప్రజలు, అధికారులు తీసుకోవాలి. తప్పకుండా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని పిలిపిస్తున్నాం. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ యార్డులో 2500 మొక్కలు నాటారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు, తెదేపా నాయకులు కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్నూలు జిల్లా డోన్ కొండపేటలో రాధాకృష్ణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో 100 మొక్కలు నాటారు. విద్యార్థులు పాఠశాల నుంచి బేతంచెర్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.